కాకినాడ జిల్లా కిర్లంపూడి జూన్ 14న ఒకే ఇంట్లో 5గురు పిల్లలకు ఒకేసారి 65,000 తల్లికి వందనం నగదు బ్యాంక్ ఖాతాలో జమ అవటంతో కిర్లంపూడి మండలం గిద్దనాపల్లి గ్రామంలో కోనా గణేశ్వరరావు రామతులసి దంపతుల కుటుంబంలో అంతులేని ఆనందం కనిపిస్తుంది. శనివారం జగంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ గారి ఇంటి వద్దకు వెళ్లి వారి పిల్లలు ధనలక్ష్మి, దినేష్, ధనుష్, రాము, లక్ష్మణ్లను పేరు పేరున పలకరించి వారు చదువుకుంటున్న చదువుల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యేకు తమ పిల్లల చదువుకు సాయం చేసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ మా ఎమ్మెల్యే అయినా మీకు కూటమి ప్రభుత్వం కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని, గత ప్రభుత్వంలో ఒక్కొక్కరికే అమ్మఒడి వచ్చేదని, ఇప్పుడు మా పిల్లలందరికీ తల్లికి వందనం రావడంతో మా పిల్లలందరినీ చక్కగా చదివించుకుని ప్రయోజకులను చేసుకుంటానని ఆమె ఎమ్మెల్యేకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చదరం చంటిబాబు, భూపాలపట్నం ప్రసాద్, సూరిశెట్టి వెంకటశివ, బోదిరెడ్ల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. లక్ష్మణ్, దినేష్, ఏం చదువుతున్నా? సెవెంత్. ఐదుగురికి పడ్డాయమ్మా అమ్మఒడి. బ్యాంక్ అకౌంట్ లేదండి, డైరెక్ట్ పాప పడిపోయిందన్నమాట. మళ్ళీ అకౌంట్ ఓపెన్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పిల్లల్ని ఎక్కువగా కనండి, పిల్లల్ని పెంచండి అంటున్నాడో తప్పగానే వీళ్ళకైతే జాబ్ ఒకటి ఇన్సూరెన్స్ మంచి లైఫ్ ఇచ్చింది. అంగన్వాడీలో జాబ్ ఇన్సూరెన్స్ లక్ష గారు చాలా ఇబ్బంది పెట్టేవారు. జాబ్ ఒకటి ఇచ్చింది, మనీ మళ్ళీ ఇబ్బంది అన్నది ఇల్లే చెప్తుంది కదా. చదివించు బాగా చదువుతాను. ఒకవేళ ఏ సహకారం కావాల్సి వచ్చినా నేను చూస్తాను. నాకు అమ్మఒడి, నాకు 5 పిల్లలండి. నాకు అమ్మఒడి 5కి యాక్టివ్ అయిందండి. 5కి వేసినందుకు ధన్యవాదాలండి. నాకు గిద్దనాపల్లి అండి, కిర్లంపూడి మండలం అండి. తల్లికి వందనం వచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాను. నా పేరు కోనా గణేశ్వరరావు, మాది గిద్దనాపల్లి. తల్లికి వందనం ధన్యవాదాలండి. 5 పిల్లలు. 5కి పడి 5